హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. ప్రతి ఇంట్లో జరుపుకునే ఈ పవిత్రమైన పండగ దీపావళి పండగ రోజు పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఏ మంత్రాలు చదువుకోవాలి, అలాగే దీపాల యొక్క ప్రాధాన్యత అనేది తెలుసుకుందాం. ఇంట్లో సులభంగా దీపాల పండగ అనేది ఏ విధంగా జరుపుకోవాలి, పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపావళి పండగ రోజు ఉదయాన్నే లేచి మొత్తం ఇల్లునైతే శుభ్రపరచుకోవాలి. తర్వాత శుచిగా స్నానం చేసుకొని పూజ గదిని కూడా మొత్తం మంచిగా శుభ్రపరచుకోవాలి. పసుపు నీళ్ళతో అయితే మొత్తం శుభ్రపరచుకోవాలి. తర్వాత చిత్రపటాలను కూడా శుభ్రపరచుకొని గంధం కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి. అలాగే పూలతో కూడా మంచిగా అలంకరణ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఒకరోజు ముందే మనం పూజ సామాన్లు అన్నీ తెచ్చి పెట్టుకుంటే మంచిగా మనం పూజ అనేది చేసుకోవచ్చు. మన ఇంట్లో లక్ష్మీదేవత ఫోటో, అలాగే విగ్రహం, అలాగే పసుపు కుంకుమ, అగరబత్తులు, దీపాలు, పువ్వులు, అలాగే చందనం, కర్పూరం, పండ్లు, కొబ్బరికాయలు, అలాగే బెల్లం, స్వీట్ ఏదైనా స్వీట్స్ అయినా కూడా తెచ్చుకోవచ్చు. నూనె, అలాగే నెయ్యి, అలాగే నాణ్యాలు, డబ్బులు కూడా ఉండాలి. తామర ఆకులు ఉంటే కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనం ముందే పూజకు ముందే అయితే సిద్ధం చేసుకోవాలి. ఇలా సామాన్లు అన్నీ కూడా ముందే తెచ్చి పెట్టుకోవాలి. పూజ విధానం ఏ విధంగా చేసుకోవాలి అంటే, ముందుగా అయితే దీపం అనేది వెలిగించుకోవాలి. గణపతిని అయితే ప్రార్థన చేసుకోవాలి. ఏ పూజ చేసినా కూడా ముందుగా అయితే గణపతిని ఆరాధన చేసుకోవాలి. వినాయకునికి ముందుగా అయితే గంధం కుంకుమలతో కూడా మంచిగా అలంకరణ చేసుకొని పూలు కూడా మంచిగా సమర్పణ అనేది చేసుకోవాలి. కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి. ఓం శ్రీ గణేశాయ నమః అంటూ మనం గణపతిని అయితే ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత మనం లక్ష్మీదేవతను అయితే పూజ చేసుకోవాలి. ఆమెను కూడా మనసారా అయితే ఆహ్వానం చేసుకోవాలి. ఈరోజు లక్ష్మీదేవతను పూజించడం ద్వారా ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం అనేవి కలుగుతాయని ఒక నమ్మకం. ఈరోజు అయితే లక్ష్మీదేవతను అయితే పూజ అనేది చేసుకోవాలి. కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి. ఓం మహాలక్ష్మి చ నమః అంటూ ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకొని అమ్మవారిని కూడా మనసారా ఆహ్వానం అనేది చేసుకోవాలి. లక్ష్మీ అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులు కూడా సమర్పణ చేసుకోవాలి. దీపాలు అనేది వెలిగించాం కదా, అగరబత్తులు, అలాగే పండ్లు, బెల్లం, ప్రసాదాలు కూడా నైవేద్యం అనేది కూడా పెట్టాలి. స్వీట్స్ కూడా పెట్టుకోవాలి. మనం ఇంట్లో తయారు చేసిన నైవేద్యం అనేది కూడా సమర్పణ అనేది చేసుకోవాలి. ఇలా పండ్లు, స్వీట్స్, అలాగే నైవేద్యాలు కూడా అమ్మవారికి అయితే సమర్పణ అనేది చేసుకోవాలి. ఈ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మంచిగా అమ్మవారికి అయితే నమస్కారం అనేది చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీ స్తోత్రం లేదా అష్టోత్తర శతనామావళి చదవడం చాలా మంచిది ఫ్రెండ్స్. సులభమైన లక్ష్మీదేవత మంత్రం అనేది కింద ఇస్తున్నాను. ఈ మంత్రంని కూడా 11 సార్లు అయితే జపం చేసుకోండి. ఇలా జపం చేసుకోవడం వల్ల ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. మంత్రం వచ్చేసి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః అంటూ ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి. అలాగే లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని కూడా జపం చేసుకోండి ఫ్రెండ్స్. దీపావళి రోజు రాత్రి చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమాలు వచ్చేసి, ఇంటి తలుపుల ముందు అయితే 2 దీపాలు అయితే వెలిగించండి ఫ్రెండ్స్. ఈ ఒకటి దీపం వచ్చేసి ధనం కోసం, మరి ఒకటి వచ్చేసి ఆనందం కోసం. ఇలా 2 దీపాలు అయితే గడప దగ్గర అయితే 2 దీపాలు అయితే వెలిగించండి ఫ్రెండ్స్. పండగ రోజు రాత్రి సమయంలో లక్ష్మీ స్తోత్రం లేదా అష్టోత్తర శతనామావళి చదివినా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. చీకటిని తొలగి దేవతల కటాక్షం లభిస్తుంది. ఈ విధంగా చేస్తే మాత్రం ఈ విధంగా సులభంగా ఇంట్లోనే దీపావళి పూజ చేస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొంది మనం శాంతి, ధన సమృద్ధి మీ ఇంటికి అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే సింపుల్గా అయితే పూజా విధానం అయితే చూపించాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. దీపావళి పండగ రోజు ఇలా లక్ష్మీదేవతను పూజ చేసుకోవడం ద్వారా ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం అనేవి కూడా కలుగుతాయి. మన ఇల్లును కూడా నిండుగా ఉంటుంది. ఇలా ఈ విధంగా అయితే సులభంగా ఇంట్లో దీపావళి పండగ పూజ చేస్తే మన ఇల్లుకు కూడా మంచి అనేది జరుగుతుంది. లక్ష్మీదేవత కటాక్షం అనేది కూడా నిండుగా ఉంటుంది. చీకటిని తొలగించి ఐశ్వర్యం, శాంతిని కూడా అందిస్తుంది. ఇలా ఈ విధంగా అయితే లక్ష్మీదేవత పూజ అనేది ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. చివరగా హారతి అనేది ఇచ్చుకోండి. నైవేద్యాలు పెట్టుకున్న తర్వాత హారతి అనేది ఇవ్వాలి. హారతి అనేది ఇచ్చుకున్న తర్వాత మనం నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలు అనేది కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి తినండి. ఇలా ఈరోజు అయితే దీపావళి పండుగ రోజు పూజ విధానం అనేది ఈ విధంగా సింపుల్గా సులభంగా ఇంట్లో అయితే దీపావళి పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది
చూపించాను కదా. నైవేద్యాలు అనేది పెట్టుకున్న తర్వాత మనం హారతి అనేది కూడా ఇచ్చుకోవాలి. అమ్మవారికి హారతి అనేది ఇచ్చుకున్న తర్వాత మనం నైవేద్యంగా చేసిన ప్రసాదాలు అనేది కూడా మనం కుటుంబ సభ్యులతో కలిసి అందరూ కూడా పంచుకోవాలి. ఇలా ఈ విధంగా అమ్మవారి అనుగ్రహం కూడా మీకు కూడా దక్కాలని మనసారా కోరుకుంటూ అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని మనసారా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. మీరు కూడా దీపావళి పండుగ అనేది ఏ విధంగా జరుపుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే పూజా విధానం ఏ మంత్రాలు చదువుకుంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి పూజ సంబంధిత విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.